ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కన్న తండ్రి, నీ విలువైన మాటల్ని నాయన మేము ధ్యానించబోతుంటుండగా గూగుల్ మీట్ ద్వారా తండ్రి, ఇదిగోనైనా మీరు భూమి మీద పెట్టినటువంటి పరికరాలలో ఫోన్ ద్వారా తండ్రి, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మీ పిల్లలు బెంగళూరులో ఉన్నారు, మేమైతే కడప జిల్లాలో ఉన్నాము తండ్రి. మరి మేమందరం కూడా మీ సన్నిధిలో తండ్రి గడపడానికి, నీ వాక్కులు ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీ పిల్లలు నీ వాక్కులు వినడానికి మనసు సిద్ధపరుచుకొని ఉంటున్నారు కాబట్టి చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకును తండ్రి మీ పరసమైన జ్ఞానం అనుగ్రహిస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామమున ప్రార్థన మనవుడు మీకు సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకేనండి. ఈరోజు మనము చెప్పుకోబెటువంటి అంశము మీకు ముందుగానే ఇవ్వటం జరిగింది. మీకు అందరికీ వాట్సాప్ ద్వారా మరి బ్రదర్ గారు పంపించారు. స్థలం ఇచ్చిన దేవునికి స్థలం ఉన్నదా అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాము. అంతకంటే ముందుగా నన్ను నేను కొన్ని నిమిషాలు మీకు పరిచయం చేసుకొని, ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇలాగా గూగుల్ మీట్ ద్వారా జాయిన్ అయ్యాం కాబట్టి ఒకసారి నన్ను గురించి మీకు పరిచయం చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. నా పేరు విజయలక్ష్మి అండి. నేను పుట్టుకతో క్రైస్తవుల కుటుంబంలో పుట్టిన దాని కాను, అంటే హైందవుల కుటుంబంలో నుంచి రావడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు గురించి తెలియక మునుపు ఈ లోకంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు అయితేనేమి, మూఢ ఆచారాలు అయితేనేమి, వాటన్నిటిని ఎక్కువగా పాటించేదాను. అంటే ఈరోజు మంచిదా కాదా అని ఆలోచించేదాన్ని. అంటే అన్ని రోజులు మంచి అని దేవుడు చెప్పాడు బైబిల్ గ్రంథంలో. అది తెలియనప్పుడు, బైబిల్ గురించి క్రీస్తుని గురించి తెలియనప్పుడు లోకంలో ఉన్నటువంటి మూఢాచారాలు చాలా ఎక్కువగా పాటించేదాన్ని. ఇంకా చెప్పాలంటే బయటికి వెళ్ళాలంటే వితంతువులు ఎదురైతే ఏదో జరుగుతుంది అన్నటువంటి ఒక నమ్మకం, ఇవన్నీ కూడా ప్రజెంట్ ముందున్నటువంటి పెద్దలు చెప్పడం వలన అవి మన మైండ్ లో నాటుకుపోవడము, అవే వాస్తవాలని అనుకోవటము, అవే భావించడము, అలాగా ఉన్నటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఒక కష్టము, ఒక బాధ, ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరైనా దేవుని వైపే చూస్తారండి. అలాగా నేను కూడా నాకున్నటువంటి పరిస్థితులలో మరి యేసుక్రీస్తు వారిని అంగీకరించడము, ఆయన ప్రార్థన చేసినప్పుడు నిజంగా ప్రార్థన చేయడం కూడా ఒకప్పుడు నాకు తెలిసేది కాదు. ఆ క్రీస్తుని గురించి మరి తెలుసుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏది అనుకున్నా, దేవుని ఏది అడిగినా ఆయన ఇచ్చేవాడండి. ఈ లోకంలో ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఉన్నప్పుడు అడిగినప్పుడు దేవుడు అన్ని ఏదైనా ఒక మనకున్నటువంటి ఇబ్బందులో దేవుడు తోడుగా ఉండి ఆ సమస్యను గాని, ఆ కష్టంలో నుంచి తప్పించేవాడుగా నాకు అర్థమైంది. అంటే ఇంకా తర్వాత బైబిల్లో చూస్తే, నా దగ్గరికి బైబిల్ వచ్చినప్పుడు బైబిల్ చదివాక బైబిల్లో ఉన్నటువంటి మాటలు, సృష్టిని గురించినటువంటి ఇక ప్రకృతిలో దేవుడు మరి ఇవన్నీ పెట్టడము, ప్రకృతి కోసం దేవుడు కష్టపడిన ఇవన్నీ కూడా మనం చదువుకున్నప్పుడు చాలా నాకు ఒక నమ్మకాన్ని, దేవుడు అంటే ఒక నమ్మకాన్ని, దేవుడు అంటే ఒక భయము, దేవుడు అంటే ఒక భక్తి, ఇవన్నీ కూడా కలిగాయండి. దేవుని మాటలు నన్ను ఆకర్షించాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి. కాకపోతే మనము మన జీవితాల గురించి చెప్పుకుంటే ఎవరు మారరు, కానీ మన కోసం ప్రాణం పెట్టే క్రీస్తుని గురించి చెప్పుకుంటే మనకు మార్పు జరుగుతుంది. కాబట్టి ఇక అలాగా నా జీవితంలో యేసుక్రీస్తు వారు, ఆయన నాకు మరి బైబిల్, ఆయన మాటలు నన్ను ఆకర్షించాయి కాబట్టి ఆ మాటలు చదివినప్పటి నుండి విడిచిపెట్టకుండా ఇలాగ వాక్యాన్ని ప్రకటిస్తూ మూఢ ఆచారాలు, మరి ఆ నమ్మకాలను అన్నింటినీ కూడా విడిచిపెట్టి ఈరోజు క్రైస్తవురాలుగా క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తును గురించినటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇదిగో అనేక మందికి ఇలాగ గూగుల్ మీట్ ద్వారా కావచ్చు, అనేక మందికి సభలలో కావచ్చు వెళ్ళి ప్రకటించే అవకాశాన్ని దేవుడు ఇలాగ నన్ను వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను తండ్రి గారికి, తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారి పేరట. కాబట్టి అంటే ఈ లోకంలో ఏది అడిగినా దేవుడు ఎలాంటి పరిస్థితుల నుంచైనా దేవుడు తప్పిస్తూ వచ్చాడు, కాపాడాడు, రక్షిస్తున్నాడు ఒక నమ్మకం కలిగింది. అయితే ఈ లోకంలో ఉన్న వాటి కోసం మాత్రమే కాక బైబిల్ చదివిన తర్వాత పరలోకం కోసం క్రీస్తుని వెంబడించాలి అన్నటువంటి సత్యం నాకు అర్థమైందండి. కాబట్టి అప్పటి నుండి ఇక పరలోకం కోసమే వెంబడిస్తూ క్రీస్తుని కూర్చున్నటువంటి మాటల్ని ప్రకటిస్తూ ఆ పనిలో ఉండటం జరిగింది.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇక మనము పాఠాన్ని ఆలోచిద్దాము. ఎందుకంటే ఎక్కువ మనం దేవుని వాక్యానికే ప్రయారిటీ ఇస్తాను నేనైతే. కాబట్టి మనం అందరం కూడా దేవుని ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో దేవుడు వాక్యము రావటము తెలుసుకోవడం జరుగుతుంది. దేవుడు అయితే గొప్పవాడు. మనం నమ్మేటప్పటికి కొంతమందికి కొన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు రావచ్చు, కొంతమందికి 20 సంవత్సరాలు రావచ్చు, ఒక్కొక్కరికి చివరి దశలో మరణం అయ్యేటప్పుడు ఆ స్టేజ్ లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ దేవుడైతే గొప్పవాడు, ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మాలి మన బ్రతుకు కాలంలో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనము దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఇక స్థలం ఇచ్చిన దేవునికి స్థలం ఉన్నదా? స్థలం ఇచ్చిన దేవునికి స్థలం ఉన్నదటువంటి పాఠాన్ని ఆలోచిద్దాము. బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. 115వ అధ్యాయము కీర్తనల గ్రంథము 16వ వచనం చదువుకుందాము. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఇక్కడ ఈ మాటను మనం ఆలోచిస్తే, దేవుడు ఆకాశములు ఆయన వశంలో పెట్టుకున్నాను అంటున్నాడు. దేవుడు ఆకాశములు ఆయన వశంలో పెట్టుకున్నాడు, భూమిని మాత్రము తన పిల్లలైన నరులకు ఇచ్చాడండి. నరులంటే మనమే, తన పిల్లలము. కాబట్టి ఈ ప్రకృతిని అంతా, ఈ భూమిని అంతటినీ కూడా మరి మొట్టమొదటి ఆదాము హవ్వలకు ఇచ్చిన తర్వాత, ఇదిగో మీరు ఈ భూమిని నిండించండి, ఏమని చెప్పాడు? భూమిని నిండించండి, లోబరుచుకొనుడి అని చెప్పాడు. భూమిని నిండించండి అని చెప్పాడు. తర్వాత భూమి మీద ప్రాకే ప్రతి జంతువును, పాకే ప్రతి పురుగును, మరి సముద్రంలో చేపలు, వీటన్నిటినీ మీరు ఏలుదురుగాక లోబరుచుకుని అని చెప్పాడు. అంటే భూమి మీద ప్రతిదీ కూడా దేవుడు మానవుని పాదాల కింద పెట్టాడు. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుడు తన వశంలో పెట్టుకున్నాడు. అందుకే మేఘాలు ఏ టైంలో రావాలి, ఏ సీజన్ లో రావాలి, వర్షం ఎప్పుడు రావాలి, ఎండలు ఎప్పుడు రావాలి, మరి ఉదయం ఆరవగానే మరి సూర్యుడు ఉదయం చేయాలి, ఇవన్నీ కూడా ఆ సాయంత్రం లోపు అస్తమించాలి. ఇవన్నీ కూడా ఆయన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే ఆకాశములు యెహోవా వశము అని చెప్తున్నాడు. ఇప్పుడు మానవుడు తయారు చేసుకున్నటువంటి వాహనాలు ఉన్నాయి. ఒక బైక్ కావచ్చు, ఒక కారు కావచ్చు, ఒక లారీ కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి తయారు చేసుకునేవే వాహనాలు. అయితే ఈ వాహనాలు నడిపేటప్పుడు ఎన్నో మార్లు మరి బ్రేక్ పనిచేయలేదండి అని చెప్పేసి, బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి అని చెప్పేసి, ఏదో ఒక వాహనం విషయంలో మరి లోపం జరిగినప్పుడు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తున్నామండి, ఎన్నో యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగేట్టు చూస్తున్నాం. ఎందుకన్నప్పుడు హ్యాండిల్ చేయలేకపోయాను, ఆ టయానికి నేను ఆ బైక్ ని హ్యాండిల్ చేయలేకపోయాను. కాబట్టి ఏమైపోయింది, స్పీడ్ గా వెళ్ళిపోవడం వలన, బ్రేక్ ఫెయిల్ అయిపోవడం వలన ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. అంటే మనిషి తయారు చేసుకున్న వాహనము మనిషి హ్యాండిల్ చేయలేకపోతున్నాడా? అవునండి, మనిషి హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. అయితే ఇంకా కుటుంబం విషయంలోకి వస్తే, ఒక భర్త భార్యని హ్యాండిల్ చేయాలి, తర్వాత తల్లి పిల్లల్ని హ్యాండిల్ చేయాలి, అప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. అలా కాకుండా కొంతమంది భార్యలు భర్తని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారు. అలాంటప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, ఇదిగో నా కొడుకు నా చెయ్యి దాటిపోయాడండి, నా మాట వినటం లేదని చెప్తూ ఉంటుంది ఆ తల్లి. అంటే ఒక కుటుంబాన్ని ఒక భర్తగా, ఒక యజమానునిగా హ్యాండిల్ చేయవలసినటువంటి బాధ్యత ఆ యజమానికి ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని హ్యాండిల్ చేయవలసినటువంటి బాధ్యత ఆ తల్లికి ఉంది. మరి భూమి మీద మీరు చేసుకున్న వాహనాలే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, మీ పిల్లల్ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇక ఆకాశంలో నక్షత్రాలను, సూర్యుడిని, ఇక మేఘాలు, ఇవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయలేరు. కాబట్టి అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చాడు అంటున్నాడు. ఓకే, మొత్తానికి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ మనకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు, మనము అనుభవిస్తున్నామని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతాభావం కలిగి దేవునికి లోబడి భయభక్తులు కలిగి బ్రతకాలని బైబిల్ సెలవిస్తుందండి. అయితే ఈ రోజు కూడా చాలా మంది తినే ఆహారం తినేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారా?
ఏదైనా మనం అనుభవిస్తున్నప్పుడు, ఒక ఫ్రూట్ మన దగ్గరికి వచ్చిందంటే అందులో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు దీనిలో ఎంత టేస్ట్ పెట్టాడు కదా దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నామా? అంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం అనుభవిస్తున్నాము. ఆ కృతజ్ఞత మనం కలిగి ఉంటున్నాం అంటే క్రైస్తవులుగా మనకు వాక్యం తెలుసు కాబట్టి కలిగి ఉండాలండి. అయితే భూమి మీద మనిషి ఎప్పుడైనా మరి చనిపోయి వెళ్ళిపోవాల్సిందే, ఈ లోకాన్ని విడిచిపెట్టి. ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, మరి ఎన్ని బిల్డింగ్స్ కట్టుకున్నా, ఎన్ని పొలాలు కొన్నా, ఎంత ధనవంతుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలాంటప్పుడు విడిచిపెట్టి వెళ్ళే లోకంలో మరి నేను వెళ్ళిపోతాను కదా, ఏది పట్టుకొని పోను కదా అని చెప్పేసి మరి సంపాదించడం మానేశాడా అంటే లేదండి. మరి ఆస్తులు కూడబెట్టుకునే విషయంలో ఇంకా పెంచుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారే తప్ప అసలు చనిపోతే ఎక్కడికి వెళ్తాను, అసలు దేవుడు ఎవరు, దేవుని ఉద్దేశాలు ఏంటని తెలుసుకోనకుండా భూమి మీద మరి అలాగ మనుషులు బ్రతుకుతున్నారండి. అందుకే కొంతమంది పేదలు ఉంటారు, కొంతమంది ఏమో ధనికులుగా ఉంటారు. పేదలేమో పేదలుగానే ఉండిపోతున్నారు, ధనికులేమో ఇంకా ధనాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. మొత్తానికి పేదలైన ధనికులైన అందరూ ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయినప్పటికీ పాపంలోనే ఉండి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోనకుండా, దేవుని మనసును తెలుసుకోనకుండా, అసలు ఎందుకు వచ్చాము ఈ లోకానికి, ఎందుకు మనం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం బ్రతుకుతున్నాం, మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం, అసలు దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ యొక్క ఆలోచనలు మనిషికి లేకుండా బ్రతుకుతూ పాపంలోనే కన్ను మూసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చివరికి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకే నిత్య నరకానికి వెళ్ళకూడదనే దేవుడు ఆయన ప్రణాళికలో ప్రభు యేసుక్రీస్తు అని భూమి మీదకు పంపించాలనుకున్నారండి. యేసుక్రీస్తు అని భూమి మీదకు పంపించాలనుకున్నారు కనుక మరి ఎలా పంపించాలనుకున్నారంటే యేసుక్రీస్తు వారిని ఇదిగో శరీరధారిగా భూమి మీదకు పంపించాలనుకున్నారు. అందుకే కన్య మరియమ్మ గర్భంలోనికి యేసుక్రీస్తు వారిని పంపించడము, ఆయన శిశువుగా ఆమె గర్భం ద్వారా మరి రావటము భూమి మీదకు జరిగిందండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచిస్తే చూద్దామండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందామండి. 6-7 వచనాలు చదువుకుందాము. బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి, సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు పుట్టారు, భూమి మీదకు దేవుడు పంపించడం జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మరి బెత్లెహేములో ఉన్నప్పుడు మరియమ్మ గారు మరి నెలలు నిండాయి, ఆవిడకు ప్రసవ దినాలు నిండెను కనుక ఆమె తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి ఎక్కడ పడుకోబెట్టారంట? ఓ సత్రంలో ఉన్నారు. ఆ సత్రంలో కూడా స్థలం లేకపోవడం వలన పశువుల తొట్టిలో పరుండబెట్టడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో ఎలా ఉన్నారు అంటే దేవునితో సమానంగా ఉన్నారండి. దేవునితో మరి ఉన్నతమైన ఆ మహాలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మనిషి రూపాన్ని దాల్చుకొని పుట్టడమే గొప్ప విషయం. ఇంకా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే ఏంటంటే సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారట. ఏంటంటే ఈ రోజు పిల్లలు పుడితే గవర్నమెంట్ మరి బేబీ కిట్ అట, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్నో, మరి అంబులెన్స్ అయితేనేమి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు పుట్టిన ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి చూసారా, ఎంత దయానీయమైన పరిస్థితితో చూసారా. ఆయన పుట్టినప్పుడు సత్రంలో కూడా స్థలం లేక పశువుల తొట్టిలో పరుండబెట్టారంటే ఏంటంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదే. ఈ రోజు ఏదైనా భూమి మీద ఉందంటే అన్ని కూడా క్రీస్తు వల్ల కలిగాయి. ఆయన లేకుండా అంటే యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగలేదు. అటువంటి క్రీస్తు వలన కలిగినదే. అటువంటి భూమి మీదకు ఆయన పాదం పెట్టినప్పుడు, ఆయన భూమి మీదకు రాకడ జరిగినప్పుడు, మొదటిగా పుట్టినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే సత్రంలో స్థలం లేక పశువుల తొట్టిలో పరుండబెట్టారనండి. అందుకే మన టైటిల్ ఏంటంటే మరి స్థలం ఇచ్చిన దేవునికి స్థలం ఉన్నదా? ఈ భూమిని, అందుకే మనం మొదట రెఫరెన్స్ చదువుకున్నాం, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. ఈ భూమిని ఇచ్చింది ఎవరు అన్నప్పుడు దేవుడే చేశాడు. దేవుడే భూమి మీదకి మనల్ని నరులనుగా పంపించాడు. అయితే అదే భూమి మీదకి తన పిల్లల కోసము, తన పిల్లల్ని కాపాడాలని యేసుక్రీస్తు వారిని కూడా పంపిస్తే ఆయన పుట్టినప్పుడు ఆయనకు స్థలం లేదండి, సత్రంలో స్థలం లేదు. అంటే ఆ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే మరి ఎంతో దయనీయమైన పరిస్థితిగా ఉందండి. ఇక యేసుక్రీస్తు వారు పెద్దవారు అయ్యారు, పెరిగారు, సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని వెంబడించి ఏమంటున్నారంటే
చూద్దాం ఆ మాటను. అదే లూకా గారు రాసిన సువార్తలోనే, లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాము. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 58వ వచనం. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నకైనా స్థలము లేదని అతనితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నారు. ఎంతో మంది ఆయన వెంబడిస్తున్నారండి. మరి ఎంతో మంది వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారు అన్నప్పుడు ఆయన చేసే అద్భుతాలు, సూచక్రియలు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్లోనూ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ మరి పాకాయి కాబట్టి యేసుక్రీస్తు అని వెంబడిస్తే ఆహారం దొరుకుతుందనో, లేకపోతే స్వస్థత జరుగుతుందనో, మొత్తానికి ఏ కారణం చేత అయితే ఆయనను వెంబడించాలనుకున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నువ్వు నా వెంబడి వస్తే ఎలా ఉంటుందంటే నీ పరిస్థితి ఏమంటున్నారు, నక్కలకు బొరియలు ఉన్నాయి, సాయంకాలం అయ్యగానే నక్కలు ఎక్కడికి వెళ్ళిపోతాయి, బొరియల్లోనికి వెళ్ళిపోతాయి. తర్వాత ఆకాశ పక్షులు కూడా నివాసాలు కల్పించుకొని ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడం కూడా స్థలం లేదు. కాబట్టి నువ్వు నా వెంబడి వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు అని చెప్తున్నావు. నిజంగా యేసుక్రీస్తు వారు సువార్త చేసినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు చూసారా? తలవాల్చుకోవడానికి స్థలం లేదా? ఈ భూమి అంతా దేవుడు మనకిస్తే ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేదండి. ఈ రోజు సేవకులుగా ఎంతో మంది సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఉండటానికి రూమ్స్ ఏర్పాటు చేస్తారు, మరి మంచిగా ఏసీ పెడతారు. ఇవన్నీ కూడా ఎందుకంటే సేవకులను గౌరవిస్తూ. కానీ యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్న కాలంలో ఆయన పడిన కష్టము, బాధలు మనం ఆలోచిస్తే తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదటండి. దేవాలయంలో మరి సువార్తను ప్రకటించడము పగలంతా, రాత్రి అయ్యేసరికి ఒలివ కొండలకి వెళ్ళి తనతో మాట్లాడుకోవడం, దేవునితో మాట్లాడుకోవడం జరిగేది. ఆయన అలా కాలం గడిపేవాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు స్థలం లేదు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన పడుకోవడానికి కూడా స్థలం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నారు, వెళ్తున్నారు, మరి అనేక గ్రామాలు వెళ్తున్నారు, అనేక పట్టణాలు తిరుగుతున్నారు, ఆయన సంచారం చేస్తున్నారు సువార్త ప్రకటించడానికి. ఎందుకంటే భూమి మీదకు ఆయన వచ్చిందే తండ్రి అయిన దేవుని గురించి, పరలోకం గురించి ప్రకటించడానికి. కాబట్టి అలుపెరగక ఆయన పనిలో ఉన్నారు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఒక అధికారి తన కుమార్తె చనిపోయిందని, యేసుక్రీస్తు వారు బ్రతికించగలడు అనే ఒక నమ్మకం కలిగి ఆయనను గురించి విని ఏం చేశారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం జరిగిందని ఒక అధికారి. ఆ అధికారి వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటారంటే, ఇదిగో ప్రభువా, నా కుమార్తె చనిపోయింది, అయినను నీ వచ్చి ఆ చిన్నదాని మీద చేయి ఉంచితే ఆమె బ్రతుకుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారండి. అడిగినప్పుడు మరి అధికారి వెళ్ళి ప్రభు అని అడిగారు. ప్రభు వారు కూడా వెళ్తారు. వెళ్లే లోపు అక్కడ జరిగిన సన్నివేశాన్ని మనం ఆలోచిద్దాము. బైబిల్ గ్రంథం నుండి మత్తయి గారు రాసిన సువార్తలో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుకుందామండి. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుదాము. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని ఒళ్ళు చేయుచుండు జనసమూహమును చూచి తలమీయుడి చిన్నదే గాని వారితో చెప్పగా వారాయన అపేక్షించిరి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశం అంతటా వ్యాపించను. ఇక్కడ అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చేశారు. ఆ అధికారి వేడుకోవడం జరిగింది. ఆ అధికారి ఇంటికి వచ్చేసారు. వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అన్నప్పుడు పిల్లని గురువులు వాయిస్తున్నారట, గొల్లు చేస్తున్నారట. ఒక శవం ఉన్న ఇంటిలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది మన బంధువులు, మన వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్తాం శవాన్ని చూడటానికి, డెడ్ బాడీని చూడటానికి. మరి మామూలుగా వయసు పైన పడి పెద్ద వయసు అయిపోయిన వారు చనిపోతేనే బాధపడుతూ ఉంటాం. ఇక్కడ చిన్నది అంటే ఎవరైనా బాధపడతారు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చనిపోతే బాధపడతారు. ఇంకా అధికారి కాబట్టి ఎంతో మంది నెలవైన వారు, అతని బంధువులు కావచ్చు, మరి చాలా మంది వచ్చారు. మొత్తానికి అక్కడ ఏం జరుగుతుందో అన్నప్పుడు ఆ చిన్నది చనిపోయింది కాబట్టి ఆ శవాన్ని పెట్టుకొని అలాగా ఏడుస్తున్నారట అండి. గొల్లు చేయటం జరుగుతుందంట, గొల్లు చేస్తున్నారు. గొల్లు చేయుచుండంటే రోధించడం. చిన్న పిల్లల్ని పోగొట్టుకున్నప్పుడు ఆ తల్లి కావచ్చు, ఆ తండ్రి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు ఎవరైనా మరి ఎలా ఉంటుందంటే పరిస్థితి, గుండెలు బాదుకుంటూ కొట్టుకుంటూ ఏడ్చే పరిస్థితులు ఉంటాయండి. కాబట్టి అలాగా దుఃఖపడుతున్నప్పుడు, అలాగా బాధపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన ఏమంటున్నారంటే స్థలం ఈడి అంటున్నారు. అక్కడ కూడా
యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పుడు అక్కడ కూడా స్థలం లేదు వెళ్ళటానికి, ఆయన ఆ చిన్నదాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్థలం లేదు, అంటే అంతమంది జనం ఉన్నారు కాబట్టి. అందుకే ఆయన అంటున్నారు స్థలం ఇవి అంటున్నారు. మొత్తానికి అక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. స్థలం ఇస్తే అక్కడ ఏమంటున్నారు ప్రభు వారు అంటే, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని చెప్పాను. అంటే అందరూ చనిపోయిందని ఏడుస్తున్న వారందరూ కూడా ఏమంటున్నారంటే, ఆ మాట విని ఈ చిన్నది చనిపోలేదమ్మా నిద్రపోతుంది అన్నప్పుడు అంతవరకు గొల్లు చేసేవారు, రోధించేవారు, ఏడ్చేవారు, దుఃఖపడేవారు ఏమంటున్నారంటే, ఈ చిన్నది చనిపోలేదని చెప్పగానే వారు ఆయనను అపహసించిరి, అపహాసం చేస్తున్నారట. అపహాస్యం అంటే హాస్యం వేరు, అపహాస్యం వేరు కదా. హాస్యం వేరు, అపహాస్యం వేరు. అపహసించడం అంటే హేళనగా మాట్లాడుతున్నారు. అంటే మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే, ఆ చనిపోయిన చిన్నదాని దగ్గర కూర్చొని ఏడ్చేటప్పుడు మామూలుగా చెప్పుకోవాలంటే ఒక మార్తమ్మ మరియమ్మే అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వారు చూసావా మార్తమ్మ, ఇంతవరకు మనం చనిపోయిందని ఏడుస్తుంటే ఈయన వచ్చి ఏంటి చనిపోలేదని చెప్తున్నారు. అవును మరియమ్మ, అవును ఇంతవరకు మనం చనిపోయింది అనుకుంటే హేళనగా అపహసించి మాట్లాడుతున్నారు. అంటే ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారికి స్థలం ఇస్తే ఏం జరిగిందంటే, ఆ చిన్నదాని మీద చేయి ఉంచగానే ఆ చిన్నది లేచి కూర్చోాలంటే బ్రతికింపబడడం జరిగింది. అంటే జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి రావడం వలన జీవం లేని శవంలోనికి జీవం వచ్చేసింది. జీవాధిపతిలో నుంచి జీవాధిపతి అక్కడికి రాగానే శవంలోనికి జీవం రావడం జరిగింది. ఆ చిన్నది బ్రతికి కూర్చునిందండి. అంటే ఇక్కడ ఆ అద్భుతము యేసుక్రీస్తు వారు చేయడం జరిగింది. అంటే స్థలం ఇస్తే ఏం జరిగింది, యేసుక్రీస్తు వారికి స్థలం ఇస్తే ఏం జరిగిందంటే ఒక గొప్ప కార్యం జరిగింది, ఒక అద్భుతం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు అప్పట్లో యేసుక్రీస్తు వారు స్థలం ఇవ్వడం, యేసుక్రీస్తు వారికి స్థలం ఇస్తే ఓ చిన్నది బ్రతికింది. అలాగే ఎంతో మందిని యేసుక్రీస్తు వారు బ్రతికించడం కూడా జరిగింది. ఎంతో మందిని మరి చనిపోయిన విధవరాలు కుమారుని బ్రతికించాడు, లాజరు గారిని బ్రతికించాడు. యేసుక్రీస్తు వారు మరి అలాగా చేయడం జరిగిందండి, ఎన్నో అద్భుతాలు చేశారు. ఇక ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరి దేవుడు మన హృదయంలోనికి వస్తే అప్పుడు అక్కడ స్థలం ఇస్తే ఆ చిన్నది బ్రతికింది. ఇప్పుడు మనము హృదయంలో స్థలం ఇస్తే ఏం జరుగుతుందో చూద్దామా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మన హృదయంలోనికి వస్తే అక్కడ చనిపోయిన చిన్నదాన్ని బ్రతికించారు. ఆయన ఉన్న కాలంలో భూమి మీద బ్రతుకున్న కాలంలో ఎంతో మంది చనిపోయిన లేపారు. ఇప్పుడు ఆయన మన హృదయంలోనికి వస్తే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని ఏం చేస్తారంట, క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు అంటున్నాడు. అంటే మన హృదయంలోనికి క్రీస్తు రావడము, దేవుడు రావడం అంటే పాపాలతో అపరాధాలతో మరి దేవుని దృష్టికి ఎలా ఉన్నామంటే, ఇదిగో ఎలాగైతే చనిపోయిన శవం దేవునికి ఉపయోగకరంగా ఉండదో, చనిపోయిన శవాన్ని ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోరు కదండి. ఎంత ప్రేమించినా, ఎంత గొప్పవారైనా, ఎంత ఇష్టం ఉన్నా చనిపోయిన శవాన్ని ఎలాగైతే ఇంట్లో పెట్టుకోము, ఎలాగైతే ఉపయోగం ఉండదో అలాగ దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నామంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నాము. అటువంటి మనల్ని మనం క్రీస్తులోనికి వస్తే, యేసుక్రీస్తు అని మన హృదయంలోనికి ఆహ్వానిస్తే ఇదిగో పాపాల చేత అపరాధాల చేత చచ్చిన మనల్ని కూడా తిరిగి బ్రతికిస్తానంటున్నాడు. ఆత్మీయంగా మనల్ని తిరిగి కడతానంటున్నాడు. దేవుని దృష్టికి ఉపయోగకరంగా ప్రయోజనకరంగా మలుస్తానంటున్నాడు. కాబట్టి ఇదిగో మనము ఆయనను హృదయంలోనికి ఆహ్వానిస్తున్నామా? మొత్తానికి దేవుడు మన హృదయంలోనికి రావాలనుకుంటున్నాడా? ఎక్కడ ఆయన స్థలాన్ని కోరుకుంటున్నాడు? మొత్తానికి భూమి మీద స్థలాన్ని కోరుకుంటున్నాడా? దేవుడు స్థలం ఇచ్చిన దేవుడు మరి ఎక్కడ స్థలాన్ని కోరుకుంటున్నాడు? ఈ భూమి మీద ఉండటానికి స్థలాన్ని కోరుకుంటున్నాడా అంటే ఈ భూమి మీద స్థలాన్ని కోరుకోవడం లేదండి. ఈ భూమి మీద ఆయన ఉండటానికి కోరుకోవడం లేదు. ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాడంటే మన హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన దేహాన్ని ఆయన నిర్మించాడు, ఆయన కట్టుకున్నాడు ఆయన నివసించడానికి. కాబట్టి ఆయన చేసుకున్న దేహంలో మన హృదయంలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. అందుకే ఆయన మన హృదయంలోనికి వస్తే పాపాలు మరి దుష్టత్వము ఇవన్నీ కూడా దుర్గుణాలన్నీ కూడా పోయి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతాం. ఆయన రావాలంటే మన హృదయంలో ఈ చెత్త చెదారం కుళ్ళు ఇవన్నీ కూడా ఈర్ష్యలు అసూయాలు ద్వేషాలు పగలు మరి ఇవన్నీ కూడా మనము తీసేసుకోవాలి. ఆయన రావాలంటే మన హృదయంలోనికి మనం ఆహ్వానించాలి. మనలో ఇవన్నీ పెట్టుకొని ఆయన ఎలా వస్తాడు? అందుకే ఆయన హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆ మాటను చూద్దామని ప్రకటన గ్రంథంలో
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఇదిగో నేను చుండి తట్టుచున్నాను, తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరమును విని ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల తలుపు తీసిన ఎడల నేను అతని నేను యొద్దకు అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయను అంటున్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపునొద్ద నిలుచుండి దేవుడు తట్టుచున్నాడట. ఏ తలుపు? మన ఇంటి డోర్ కాదు. మన ఇంటి డోరు తట్టట్లేదు. మన ఇంటి డోర్ మన బంధువులు తడతారు, మనకు కావలసిన వారు, మనకు నిలవైన వారు అందరు కూడా మన ఇంటి డోర్ తడతారు. ఇంకా బాగా ధనవంతులు అయితే ఇంకా ఎక్కువ వస్తుంటారు బంధువులు కదండి. ఇక్కడ ఇంటి డోర్ కాదు, కానీ మరి ఏ తలుపు తట్టుచున్నాడంటే మన హృదయం అనే తలుపు దేవుడు తట్టుచున్నాడు. మరి ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటే ఆయన మన హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడట. నిలుచుండి అయితే ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదంటే మన హృదయంలోనికి ఆయన వస్తానంటున్నాడు అండి. మనం తలుపు తెరిస్తే హృదయంలోనికి దేవుడు రావాలని కోరుకుంటే ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మరి హృదయంలోనికి ఆహ్వానిస్తున్నామా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట ఉంటుందండి. తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నా అనేది పాట ఉంది కదండి. ఎంతసేపు నిలుచుండి, ఆ పాట తెలిసే ఉండొచ్చు చాలా మందికి. ఎంతసేపు నిలవబెట్టి ఏడిపింతురు అతని అనే పాట ఉంది కదండి. ఎంతసేపు నిలవబెట్టి ఏడిపింతురు అతని అంటే ఇక్కడ తలుపునొద్ద నిలుచుండి అంటే దేవుడు మన హృదయంలోనికి రావటానికి అలా అంటే రెడీగా ఉన్నాడండి, నిలవబడి ఉన్నాడట. మరి మనం అది తెలుసుకుంటున్నామా, గ్రహిస్తున్నామా? దేవుడు నాలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడా? నేనే తలుపు తెరవడం లేదా? నేనే తలుపు మూసేస్తున్నానా అన్నటువంటి సత్యం ఎంతమంది తెలుసండి? ఎంతమంది దేవుడు హృదయంలోనికి రావాలని తలుపు తెరుస్తున్నారు? మన ఇంటికి ఎవరైనా మన తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా మనకు ముఖ్యమైన వాళ్ళు వచ్చారనుకోండి, తలుపు కొడుతున్నారు, డోర్ కొడుతూనే ఉన్నారు. మరి ఇంట్లో ఆ స్త్రీ పడుకుని ఉంది, నిద్రపోతుంది అనుకోండి. నిద్రపోతుంది, ఎంతసేపు గంట సేపు అయినా తలుపు తీయలేదు, బాగా గాఢ నిద్రలో ఉండిపోయి డోర్ తీయలేదు. బయట నించొని 1 గంట అయింది, 2 గంటలు అయింది, డోర్ తీయలేదు అనుకోండి. తర్వాత అలాగా బయటికి లేచి వచ్చి కళ్ళు ఇలాగా నలుపుకుంటూ అలాగా బయటకు వచ్చేసి బయట డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ తల్లి లేక వాళ్ళ తండ్రి వచ్చారనుకోండి, లేకపోతే స్కూల్ నుండి వాళ్ళ పిల్లాడే వచ్చారనుకోండి. ఎంతసేపు నుంచి డోర్ కొట్టావు నాన్న అంటే నిలబడి కాళ్ళు వస్తున్నాయి మమ్మీ, లేకపోతే తండ్రి అయితే చాలా 2 గంటల నుండి వెయిట్ చేస్తున్నాను మనం డోర్ తీయలేదు అని. ఇలాగా ఎవరైనా మనల్ని అన్నప్పుడు మనం ఎలా అనుకుంటాం ఆ టైంలో? అయ్యయ్యో నా నిద్ర పాడుగాను, అంత నిద్రపోయాను, నేను ఇంత ముద్దు నిద్రపోయాను, చీచి అనుకుంటూ మనల్ని మనమే చెప్పించుకునే సందర్భాలు ఉంటాయి. అయ్యో ఇంతసేపు నిద్రపోయాను, ఎంతసేపు నిలబెట్టాను, అంతసేపు వెయిట్ చేశారనని ఎంత బాధపడతాము. ఆ రోజంతా చెప్పుకుంటాము, అందరికి చెప్తుంటాము, ఇలా చేశాను, ఎంతసేపు నిలబడ్డాడు, బిడ్డ కాళ్ళు నొప్పులు వచ్చింటాయి అని ఇలా చెప్పుకుంటామే. అంటే అంతసేపు మన వాళ్ళు అంటే నిలబడితే మనకు అంత బాధ కలిగినప్పుడు మన పరలోకపు తండ్రి మన కోసం ప్రాణపెట్టిన యేసుక్రీస్తు వారు మనలో ఉండటానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన తలుపు తీస్తే వస్తానంటున్నాడు. మరి ఎంతమంది హృదయమైన తలుపు తెరవడానికి ఇష్టపడుతున్నారు? ఈ రోజు కూడా మరి గూగుల్ మీట్ ద్వారా దేవుని వాక్యాన్ని మరి వినిపించాలని మరి మీ దగ్గరకు వచ్చింది. గూగుల్ మీట్ ద్వారా ఆ లింక్ మీ దగ్గరకు వచ్చింది, ఆ పోస్టర్ మీ దగ్గరకు వచ్చింది. అంటే ఏదో మరి శామ్స్ బ్రదర్ గారు పెట్టారు కాబట్టి ఏదో బ్రదర్ కోసం నేను కూడా జాయిన్ అవుదామని అనుకోవచ్చు కొంతమంది. లేకపోతే టైం లేదు కాబట్టి నాకు రావడానికి వీలు కాదు అనుకోవచ్చు, లేదా బ్రదర్ పెట్టారు కాబట్టి అనుకోవచ్చు. కానీ అది బ్రదర్ పెట్టడం కాదు, అది దేవుడు పంపించడం మీ దగ్గరికి. తలుపు తట్టుచున్నాడంటే మనకు అర్థం కాదు, ఆయన స్వరం విని తలుపు తీయాలంటున్నాడంటే ఇదిగో ఈ రోజు గూగుల్ మీట్ లో వాక్యం ఉంటుంది వినండి అని బ్రదర్ గారు మరి చెప్తున్నారట. ఎవరైనా కావచ్చు, సేవకులు చెప్తున్నారంటే అది ఎవరు చెప్తున్నట్టు? దేవుడు చెప్తున్నాడని హృదయానికి మరి మనము గ్రహించుకొని ఆ వాక్యం వినటానికి మనం అటెండ్ కావాలండి. అది సభలో కావచ్చు, అది ఆ చర్చిలో కావచ్చు, ఇలా గూగుల్ మీట్ ద్వారా కావచ్చు, మన దగ్గరకు వచ్చిందంటే దేవుడు పంపించాడు అనుకోవాలి. అలాగే వస్తే మనము తలుపు తెరిచినట్టు, రాలేదనుకో తలుపు మూసేసినట్టేనండి. హృదయం అనే తలుపు మూసేసినట్టే. అందుకే ఆయన మనం ఆహ్వానిస్తే రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు మరి క్రైస్తవులు ఎంతో మంది సువార్త ప్రకటిస్తున్నారండి. ఎందుకన్నప్పుడు యేసుక్రీస్తు వారు మనందరి పాపముల నిమిత్తము ఆయన
శిలువ తన ప్రాణాన్ని అర్పించి ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినంలో తిరిగి లేవడం జరిగింది. ఇది ప్రపంచంలో ఎవరికి జరగలేదు. ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే చనిపోయి తిరిగి లేవడం జరిగింది. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మీరు ఏం చేయాలి? వెళ్ళి ప్రకటించండి, సర్వ లోకానికి, సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించండి అని చెప్తున్నారు. ఎందుకు అని అన్నప్పుడు ఆయన తిరిగి లేచాడు, బాగానే ఉంది, మనకేంటి లాభము? యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి లేచారు, బాగుంది, నమ్మాము, కానీ మనకేంటి యూజ్ అన్నప్పుడు, ఇదిగో ఆయన విశ్వాసం ఉంచితే నువ్వు కూడా చనిపోయినప్పుడు నీ సమాధిలో నుంచి కూడా తిరిగి లేపుతాడు, నిత్య జీవంలోనికి, స్వర్గంలోనికి తీసుకెళ్తాడు. అటువంటి నమ్మకాన్ని మరి కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని దేవుడు చెబుతున్నారండి. ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎంతో మంది సేవకులు ప్రకటిస్తున్నారు సువార్తను. ప్రకటిస్తున్నప్పుడు మరి అలాగా సువార్త ప్రకటించేటప్పుడు మరి ఎవరు కూడా బలవంతంగా క్రైస్తవంలోనికి రండి అని చెప్పరు. ఇదిగో యేసు ప్రభు గొప్ప దేవుడు అండి, ఆయన శిలువలో మన కోసం ప్రాణం పెట్టాడండి, ఆయన మన కోసం రక్తం కార్చాడు, మన వాళ్ళు ఎవరైనా మనకి ఏమి ఇస్తారు చెప్పండి? బాగుంటే అందరూ బాగుంటారు, లేకపోతే లేదు. కానీ మన కోసం ప్రాణం పెట్టేది ఎవరు చెప్పండి అని ఇలాగా ఆయన మరణాన్ని జయించారు, ఆయన తిరిగి లేచాడు, మనం ఆయన నమ్ముకుంటే మనం కూడా చనిపోయి తిరిగి లేస్తాము. ఈ మాటలు వెళ్ళి చెప్పమంటున్నాడు. చెప్పినప్పుడు ఇష్టమైతే అంగీకరిస్తారు, లేకపోతే లేదు. కాబట్టి అంటే మనం చెప్పాలి, వారికి నచ్చితే, వారికి వాక్యానికి ఆకర్షితులైతే దేవుని సన్నిధికి వస్తారు. ఎక్కడైనా బలవంతంగా వెళ్ళి చెప్పమని చెప్పలేదు. మనం చెప్పవలసిన బాధ్యత ఉంది. విని నమ్మి గ్రహిస్తే, నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడని అని చెప్పాడు. అయితే చాలా మంది బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు. ఎక్కడైనా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? హృదయం అనే తలుపు తెరిస్తే వస్తానంటున్నాడు. నిజంగా ఈ మానవ దేహాలన్నిటి మీద మరి రైట్స్ ఎవరికి ఉన్నాయండి? బైబిల్ ప్రకారంగా ఈ మానవ దేహాలన్నిటి మీద 800 కోట్ల మంది ఉన్నారు కదా ప్రజెంట్. ఈ 800 కోట్ల మంది దేహాల పైన దేవుడికి అధికారం ఉంది. ఆయన డైరెక్ట్ గా రావచ్చు కదా. కానీ ఎందుకు ఇక్కడ మీరు తలుపు తెరిస్తే నేను వస్తానంటున్నాడు, నిలవబడి ఉన్నానంటున్నాడు, నీ హృదయంలోనికి నేను రావడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అంటే ఇదిగో మనం కూడా ఆ వాక్యాన్ని విన్న తర్వాత మన ఇతరులకు కూడా వెళ్ళి చెప్తాము. విన్నప్పుడు ఇష్టమైందా వస్తారు, లేదంటే లేదు. అది వారి ఇష్టము, వారి నమ్మకము, వారి మనోభావాలు మనం దెబ్బతీయట్లేదు. మనం చెప్పవలసిన బాధ్యత మనకుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడ కూడా దేవుడు బలవంతంగా చెప్పండి అని చెప్పట్లేదు. మనం ఆహ్వానిస్తే ఆయన మనలోనికి వస్తానంటున్నాడు. అయితే దేవుణ్ణి మనం ఆహ్వానిస్తున్నామనంటే ఇదిగో ఎందరైతే వాక్యాన్ని హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారో వారంతా కూడా దేవుణ్ణి ఆహ్వానించిన వారుగా ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయంలోనికి వస్తుందంటే, దేవుని వాక్యాన్ని వింటున్నామంటే దేవుడు మనలో ఉన్నాడు అనేది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇంకో మాట అంటున్నాడు. ఇదిగో మీరు నాకు స్థలం ఇవ్వలేదనుకోండి, మీ హృదయంలో నాకు స్థలం ఇవ్వలేదనుకోండి, ఇంకొకడు వస్తాడు మీ హృదయంలోనికి. వాడు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా దేవుడు చెప్తున్నాడు. చూద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం చదువుకుందామండి. 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు స్థలం ఇవ్వకపోగా మీ హృదయంలోనికి అపవాదికి చోటు ఇస్తే, అపవాదికి చోటు ఇయ్యకుడి అంటున్నాడు. అంటే ఏదో ప్రమాదం ఉందనే కదా. అపవాదికి చోటు ఇవ్వకుడి. మీరు నాకు స్థలం ఇవ్వకపోగా అపవాదికి చోటు ఇస్తే, వాడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వాడు వచ్చి కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే, అది మనిషి, ఒక వ్యక్తి అయినా, ఒక కుటుంబం అయినా, ఒక పట్టణమైనా సర్వనాశనాన్ని చేసేస్తాడండి. వాడు వచ్చి కూర్చుంటే. అందుకే వాడికి చోటు ఇవ్వకూడదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ నేను నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు నీ హృదయంలోనికి రావాలని. వీడైతే ఎలా వస్తాడంటే డైరెక్ట్ గా వచ్చేస్తాడు, డైరెక్ట్ గా వచ్చి కూర్చుంటాడు. ఇంకా ఎలా చేస్తాడంటే కొంతమందిని ఇంకా ఎవరి ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతుకు కోసమే ఆలోచించేటట్టు, కొంతమందిని త్రాగేవారుగా, కొంతమందికి తిరిగేవారుగా, ఎన్నో వ్యర్థమైన వాటి కోసము మరి ఇలాగ లోనైపోయి జీవితాలను వ్యర్థం చేసుకుంటూ దేవుని కోసం బ్రతకక, దేవుని ఉద్దేశాలు తెలుసుకోకుండా గడిపేవారు జీవితాలు ఎంతో మంది ఉన్నారండి. ఎందుకంటే వాడు వస్తే ఇక పోడు, వాడు తిష్టేసుకొని కూర్చున్నాడు అనుకో, మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. వాడుండే స్థలం ఏది? అపవాదుండే స్థలం ఏది? ఎప్పుడైనా వాడు వెళ్ళే స్థలం ఏదంటే పాతాళంలో, నరకంలో ఒక మూలకు త్రోయబడ్డాడు. వాడు వెళ్ళే ఆ స్థలానికి దేవుని పిల్లల్ని తీసుకెళ్లాలని వాడు టార్గెట్ పెట్టుకున్నాడు. కాబట్టి ఇదిగో దేవునికి దగ్గర కాకుండా దేవునికి దూరం చేస్తూ వాడున్న స్థలానికి తీసుకెళ్లాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుడి. వాడొస్తే డేంజరు. కానీ ఈరోజు అందరికి తెలియట్లేదండి. తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే
మన ఇంట్లోనికి ఒక పిల్లి వచ్చింది అనుకోండి, పిల్లి వస్తుందని చెప్పేసి 1 లీటర్ పాలు కొని పెట్టాము. పిల్లి వస్తే తాగేస్తుందేమో అని చెప్పేసి దానికి జాగ్రత్త తీసుకుంటాం. ఎందుకు? అది కనపడుతుంది కాబట్టి మనము ఆ పిల్లి ఎప్పుడు వస్తుందో, ఏ టైంకి వస్తుందో అని చెప్పేసి మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటాం. ఆ పాలను భద్రపరుచుకుంటాం. అంటే 1 లీటర్ పాలు పిల్లి తాగిపోతుందని మనం ఇంత జాగ్రత్త తీసుకుంటాం కదా. కానీ అపవాది వచ్చేది ఎలా తెలుస్తుంది? కనిపిస్తాడా వాడు? అపవాది వచ్చేది కనిపించదు కదా. వాడు ఎలా ఎంటర్ అవుతున్నాడు, మనలో ఉన్నాడా లేకపోతే లేడా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? నిజంగా దేవుడు అంటున్నాడు అంటే, చోటు ఇవ్వకుడు అంటే డేంజర్ ఉందని, ప్రమాదం ఉందని గ్రహించాలి. ప్రేమ దేవుని పిల్లలారా, మన ఇంటికి దొంగలు వస్తారేమో అని చెప్పేసి, దొంగలు వచ్చి కన్నం వేస్తారేమో అని చెప్పేసి ఏం చేస్తుంటారు చాలా మంది? ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారు అనుకోండి, మంచి మంచి పెద్ద తాళాలు వేసుకుంటూ ఉంటాం. ఇంకా సిటీలలో ఎక్కువ కదా అండి, మంచి బాగా స్ట్రాంగ్ గా స్టాండర్డ్ గా ఉన్నటువంటి తాళాలు వేసుకోవడము. ఎందుకంటే దొంగ వచ్చేసి కన్నం వేస్తాడేమో, ఏం దోచుకొని వెళ్ళిపోతాడో, ధనాన్ని దోచుకొని వెళ్ళిపోతాడేమో, బంగారు దోచుకొని వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి మరి తాళాలు వేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంట్లోనికి ఎలుకలు రాకూడదని జాగ్రత్త తీసుకుంటాం. మన ఇంటిలోనికి బల్లులు రాకూడదని జాగ్రత్త తీసుకుంటాం. దోమలు రాకూడదని మెస్ వేపించుకుంటాం విండోస్ కు. అంటే ఇవన్నీ కూడా మన ఇంటిలోనికి ఏవో వచ్చి, బొద్దింకలు రాకూడదు, ఏవి కూడా విషపూరితమైన మరి ఒక సర్పము గాని ఏవైనా విషపూరితమైన పురుగులు రాకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వీటన్నిటిని భద్రం చేసుకుంటున్నాం. దేవుడు చూస్తున్నప్పుడు బానే ఉంది నాన్న, ఇంటికి తాళం వేసుకుంటున్నావు, మరి దోమలు రాకుండా మెసు కొట్టించావు, ఎలకలు రాకుండా, బల్లులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు, బాగానే ఉంది. మరి వాడి హృదయంలోకి వచ్చి కూర్చున్నాడు కదా, నిన్ను నిత్యాగ్నిలోకి తీసుకెళ్లిపోవడానికి వాడు హృదయంలో వచ్చి కూర్చున్నాడు. అది జాగ్రత్త తీసుకోలేదే నాయన అని అంటాడు దేవుడు. అంటే మన హృదయంలోనికి అపవాది వస్తే, ఇదిగో వాడు ఉన్నటువంటి స్థలంలోనికి తీసుకెళ్లిపోవడానికి మరి వాడు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇదిగో అన్ని విషయాలకు జాగ్రత్త తీసుకుంటున్నాం కదా, అన్ని విషయాలు జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ అపవాది విషయంలో మనం వాడు ఎంటర్ అయితే ఏంటి మన పరిస్థితి? ఆత్మీయ జీవితం మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా? దేవుల్లో ఉన్నామా? వాక్యం చదువుకుంటున్నామా? దేవుని వాక్యంలో ధ్యానంలో ఉన్నామా అని మనం ప్రతి ఒక్కరిని పరీక్షించుకోవాలండి. వాడు వస్తే జీవితాలను సర్వనాశనం చేస్తాడు. కాబట్టి మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదు అని అంటున్నాడు. ఇక మొత్తానికి దేవునికి చోటు ఇవ్వకపోతే నష్టం ఎవరికండి? ఇప్పుడు దేవుడికి మరి ఆయన నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు. దేవుడికి స్థలం ఇవ్వకపోతే ప్రమాదం ఎవరికి? దేవుడికి ఏమైనా నష్టం జరుగుతుందా, లేకపోతే మనకు ఏమైనా నష్టం జరుగుతుందని ఆలోచిస్తే, ఇదిగో దేవుడికి చోటు ఇవ్వకపోతే జరిగేది నష్టం మనకేనండి. అందుకే భూమి మీద ధనవంతుడు, లాజరు సందర్భాలు మనకు దేవుడు బైబిల్లో రాయించారు. యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ధనవంతుడు మరి లాజరు గురించి చెప్పడం జరిగింది. ధనవంతుడుగా ఉన్నటువంటి అతడు భూమి మీద ఎలా బ్రతికాడు? ప్రతిరోజు ఎలా బ్రతకాలి, ఎంజాయ్ చేయాలి, మరి ఈ రోజు నేను ఎలా ఎంజాయ్ చేయాలి, ఈ రోజుని ఎలా గడపాలి అని ప్రతిరోజు ఎలా చేస్తున్నాడట? తినటము, త్రాగటం, సుఖించడము, ఇలాగ కాలం గడిపేవాడు. అయితే ధనవంతుడు ఒక రోజు చనిపోవడం జరిగింది. లాజరు గారు ఒక రోజు చనిపోవడం జరిగింది. లాజరు గారేమో పేదవాడు, కురుపులతో ఉన్నాడు, దరిద్రుడు అని బైబిల్లో రాయబడిందండి. ఎందుకంటే తినడానికి ఆహారం కూడా లేదు. ఆకలి తీర్చుకొనగోరి ఆ ధనవంతుడి వాకిట ఆ రొట్టె ముక్కలు పడితే తిని ఆకలి తీర్చుకోవాలనుకున్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. అయితే మొత్తానికి ధనవంతుడు, లాజరు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత మరణం అనేది ధనవంతుడికైనా వస్తుంది, పేదవాడికైనా వస్తుంది. అయితే ఇద్దరు మరణించాక ఎక్కడికి వెళ్ళారు చూద్దాం, ఆ సందర్భాన్ని చూద్దామని లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెను వేడుకొనుచున్నాను. ఇక్కడ అంటే ఇక్కడ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ధనవంతుడేమో పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ దరిద్రుడుగా ఉన్నటువంటి లాజరు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళంలోనే ఉన్నటువంటి పరదైసుకు అబ్రహాం రొమ్మున కొనిపోవడం జరిగింది. అంటే ఇద్దరు చనిపోయారు, ఇద్దరు పాతాళంలో ఉన్నారు. అయితే వేదనకరమైన స్థలంలోనికి ధనవంతుడు వెళ్ళిపోవడం జరిగింది, భూమి మీద ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే లాజరు గారు ఏమో పరదేశికి వెళ్ళిపోయారు. అందుకే అక్కడ అంటున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, వారు కూడా నాలాగే భూమి మీద ఎలాగా బ్రతకాలంటే ఎంజాయ్ చేయాలి, సుఖంగా బ్రతకాలని అనుకుంటున్నారు. చస్తే వారు కూడా ఇక్కడికే వచ్చేస్తారు. కాబట్టి ఏమంటున్నారు? వారు కూడా ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా
ఎందుకంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు ధనవంతుడు హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. అందుకే నా సహోదరులు కూడా చస్తే ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి వారిని కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండడానికి లాజర్ను పంపించారు. అక్కడ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పాతాలను రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అబ్రహాం గారు చెప్తున్నారు అంటే దేవునికి మనము భూమి మీద బ్రతుకున్నప్పుడు మన హృదయంలో చోటు ఇవ్వకపోతే, మన హృదయంలో స్థలం ఇవ్వకపోతే ఎవరికి నష్టం ఉన్నప్పుడు ఇదిగో ప్రమాదం మనకే ఉంది, మన ఆత్మకే ప్రమాదం పొంచి ఉంది. అందుకే దేవుడు ఈ మాటలు రాయించాడు, చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఇదిగో ఈ సత్యాన్ని మరణించిన తర్వాత జరుగుతున్నటువంటి ఆ సందర్భాలన్నీ కూడా మనకు తెలియకుండా ఉండకూడదని దేవుడు తెలియజేశారు, రాయించారండి. కాబట్టి భూమి మీద బ్రతుకున్నప్పుడు మన హృదయంలో దేవుడికి చోటు ఇవ్వకపోతే ప్రమాదం ఎవరికి అన్నప్పుడు మన ఆత్మకే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇదిగో మీరు అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదు అని అంటున్నాడు. అపవాది చోటు ఇస్తాడు, అక్కడ తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఆ డేంజర్ లో పడకుండా ఉండడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చడం జరిగిందని, తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. అటువంటి యేసుక్రీస్తు వారి మనం మన హృదయంలో దేవుడికి చోటిచ్చే వారంగా ఉంటున్నామా, లేకపోతే మన సొంత కార్యాలు, మన ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవే చూసుకుంటున్నామా? క్రైస్తవ వాక్యం తెలిసినటువంటి మనము నిజంగా చెప్పాలంటే ఈ వాక్యము తెలియనప్పుడు ఎలా బ్రతకాలో తెలియదు, ఎవరి కోసం బ్రతకాలో తెలియదు. కుటుంబం కోసము, పిల్లల కోసము ఏదో బ్రతుకుతున్నామంటే మన కుటుంబం కోసమే ఏదో చేయాలి, ఏదో సాధించాలన్నటువంటి కాన్సెప్ట్ తో ఉంటారు చాలా మంది. కానీ బైబిల్ తెలుసుకున్న తర్వాత మన హృదయంలో దేవుడికి చోటు ఇవ్వకపోతే మనకు మరణించిన తర్వాత మన ఆత్మకు నాశనం తప్పదండి. అందుకే మన హృదయంలోనికి అపవాది ఎంటర్ కాకూడదు, దేవుడే ఉండాలి మన హృదయంలో. దేవుడు ఉండి మనల్ని ఏలుబడి చేయాలి. ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని మనల్ని ఏలమంటున్నాడు. మన హృదయంలో దేవుడుండి మనల్ని ఏలాలి తప్ప మనం అపవాది వచ్చి కూర్చున్నాడంటే వాడేలుతూ ఉంటాడు, పాపంకి దగ్గర చేసేస్తుంటాడు, ఇంకా లోకంలో ఇష్టం వచ్చినట్టు బ్రతికేటట్టు చేస్తాడు, దేవునికి దూరం అయ్యేటట్టు చేస్తాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకూడదు, వాడు వస్తే డేంజర్ ఉంది కాబట్టి దేవుడు ఆ మాట అంటున్నాడు. అలాగే దేవుడికి చోటు ఇవ్వకపోవడం వలన ధనవంతుడుగా ఉన్నటువంటి అతడు భూమి మీద బ్రతికినప్పుడు దేవునికి స్థలం ఇవ్వలేదు, హృదయంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రేమ దేవుని పిల్లారా, కాబట్టి మరొక మాటను చూద్దాము. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందామండి. మొదటి వచనం నుండి చదువుకుందాం. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాడు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అంటున్నాడు. ఇక్కడ మీ హృదయాలు కలవరపడనీయకుడి, ఏదో జరుగుతుంది భూమి మీద అని అనుకొని ఏదో మరి దేవుణ్ణి నమ్మాము, కష్టాలు వస్తున్నాయి, బాధలు కలుగుతున్నాయి, శ్రమలు కలుగుతున్నాయి అని అనుకుంటున్నారేమో. కానీ మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, మీరు నమ్మకంగా ఉండండి. కొంతకాలం శ్రమ ఉంటుంది క్రైస్తవులుగా మనకు, కాబట్టి నిలకడగా ఉంటే ఏం జరుగుతుందంట, ఇదిగో నేనుండే స్థలంలో అనేక నివాసాలు ఉన్నాయంట. పరలోకంలో తండ్రి దగ్గర అనేక నివాసాలు కలవు, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఇళ్ళ మీతో చెప్పుతుంది కదా, నేను నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, కాబట్టి మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. మరలా వచ్చి ఏం చేస్తారంట, యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చి ఇదిగో ఎందరైతే యేసుక్రీస్తుని వెంబడించారో, ఎందరైతే ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయన పనిలో ఉన్నారో, ఆయన సువార్త పనిలో ఉన్నారో, ఇదిగో ఆయన కోసం నిజాయితీగా మరి పరిశుద్ధంగా బ్రతికారు, వారందరినీ కూడా మరి మరణించిన తర్వాత ఎక్కడ తీసుకెళ్లిపోతారంట, నేనుండే స్థలానికి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతానంటున్నాడు. అంటే మనకు స్థలాన్ని సిద్ధపరిచాడా దేవుడు? పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచాడండి. అందరికీ, తన పిల్లలందరికీ కూడా దేవుడు స్థలాన్ని సిద్ధపరిచాడు. మరి ఎవరికి అక్కడ స్థలము దక్కుతుంది అన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరైతే హృదయంలో దేవునికి స్థలాన్ని ఇస్తారో, చోటు ఇస్తారో, ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశయాలు ఏంటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి అని మనం ఎప్పుడు ఆలోచిస్తూ దేవుని గురించి ఇతరులకు ఎలా చెప్పాలి, దేవుని కార్యక్రమాలలో ఉంటూ మనం కన్ను మూస్తే ఇదిగో అక్కడ దేవుడు సిద్ధపరిచిన ఆ స్థలానికి మనం వెళ్ళిపోతాం, యేసుక్రీస్తు వచ్చి తీసుకొని వెళ్ళిపోతానంటున్నాడు. అంటే మనందరికీ పరలోకంలో దేవుడు స్థలాన్ని సిద్ధపరిచాడండి. మరి అందరూ మరి అక్కడున్న స్థలానికి వెళ్తామా, లేకపోతే వేదనకరమైన స్థలానికి వెళ్ళాలనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మన చేతిలో ఉంది. మనం దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, అసలు ఎందుకు మనము మరి ప్రార్థన చేయాలన్నప్పుడు ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదు మనం ప్రార్థించవలసింది.
ఇదిగో పరలోకం కోసం ప్రార్థించాలి. ఇదిగో అనేక మందికి, ఇదిగో నా పక్కింటి వారికి, పొరుగింటి వారికి తెలియదు ఈ మాటలు, నా బంధువులకు తెలియదు ఈ మాటలు, వారికి చెప్పించాలి, తెలియజేయాలి. కన్ను మూస్తే నరకం ఒకటి ఉంది తెలియాలి. కాబట్టి అలాగే మనం ప్రయాసపడాలండి. మన హృదయం ఎప్పుడు దేవుని వాక్యానికి చోటిస్తూ, నిజంగా మరి ఎప్పుడు దేవునికి హృదయంలో స్థలం ఇవ్వాలంటే మన పనులన్నీ మానేసి కూర్చొని దేవుని స్తుతించమని దేవుడు చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన ప్రకృతిని చేశారు, మీరు కూడా పని చేసుకొని బ్రతకమని మనకు దేవుడు చెప్పాడు. అంటే మనము తింటున్నప్పుడు కానీ, త్రాగుతున్నప్పుడు కానీ, పని చేస్తున్నప్పుడు కానీ, ఎప్పుడు ఏ పనిలో ఉన్నా కానీ దేవుని దయ కలిగి బ్రతకాలంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నామ స్మరణ ఉండాలండి. దేవుని దయ లేకపోతే ఎలా ఉంటాం మనం చెప్పండి. అందుకే దేవుడి దయ వల్ల బాగున్నామండి, దేవుడి కృప వల్ల బాగుంది, ఆరోగ్యం బాగుంది. ఇలాగ మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని మనం స్మరించుకుంటూ మన నాలుకలో మనం ఎంతో మందితో మాట్లాడుతుంటాం, కానీ దేవునితో మరి ఎంతసేపు మాట్లాడుతున్నాం, లేకపోతే దేవుని గురించి ఇతరులకు ఎంతసేపు చెబుతున్నాం. మన మాటల్లో ఉదయం నుండి రాత్రి వరకు మన మాటల్లో ఎన్నో మాటలు ఉంటాయి, కానీ దేవుని మాటలు ఏమైనా కొంతమందికి చెప్పానా ఈ రోజు అనని మనల్ని మనం పరీక్షించుకొని మన హృదయంలో దేవునికి స్థలం ఇస్తే ఇదిగో మనల్ని అక్కడ తీసుకెళ్లిపోతానంటున్నాడు దేవుడు, ఆ స్థలానికి తీసుకొని వెళ్ళిపోతానంటున్నాడు యేసుక్రీస్తు వారు వచ్చి. ఇలాగా మన హృదయంలో మనము భూమి మీద ఉన్నప్పుడు దేవునికి చోటు ఇవ్వకపోతే మన ఆత్మకు ప్రమాదం ఉంది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, మనం ఏం చేయాలి? ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవునికి స్థలం ఇచ్చేవారు. ఇప్పటికే ఎంతో ఆయుష్కాలం గతించిపోయిందండి మనకు. ఒక్కొక్కరికి ఆ దేవుని తెలుసుకునే లోపు ఎంతో ఆయుష్కాలం పోయింది. ఇక ఉండే ఆయుష్కాలము గ్యారెంటీ లేనిది, మీ జీవం ఏపాటిది అంటున్నాడు. మరి ఉండే ఈ జీవం ఎప్పుడు ఇందులో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో తెలియదు. ఒక క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతారంటున్నాడు. అలాంటి తరుణంలో ఉన్నటువంటి మనం, అన్ని దినాల్లో ఉన్నటువంటి మనము ఇంకా దేవుని కోసం మనం దేవుణ్ణి ఏమడగాలి చెప్పండి? ప్రభువా రేపు సూర్యుని పంపిస్తావా లేదా తండ్రిని అడగాల? అది ఆయన డ్యూటీ కదా. సూర్యుని పంపించాలా లేదని ఆయన డ్యూటీ కదా. ఇంకా మా భర్తకు షుగర్ ఉంది కాబట్టి మరి రొట్టెలు చేసి పెట్టాలి కాబట్టి మరి గోధుమలు పండలేదు ప్రభు అని ఏమైనా ప్రార్థన చేయాలా? లేదు కదండి. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ కూడా నాకు తెలుసు అంటున్నాడు. మనం అడగక ముందే మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు భూమి మీద పెట్టాడు. అన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. మనము పీల్చే గాలి ఇవన్నీ కూడా త్రాగినది, ఇవన్నీ కూడా ఆదాము గారి కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నో తరాలు అనుభవిస్తున్నామంటే, ఇప్పటికి భూమి పంటను ఇస్తుందంటే మరి దేవుడు మనకు వాటన్నిటిని కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకా దేవుని మనం అడగవలసింది ఏంటంటే, ఇదిగో తండ్రి నేను నీ కోసం ఏం చెయ్యాలి? ఎప్పుడైనా ఇలా అడుగుతున్నామా? ఇదిగో నన్ను పుట్టించావు ఈ భూమి మీద, నీ కోసం నేను చేయవలసిన పనులేంటి? ఇలా ప్రార్థన చేస్తున్నామా? నేనే పని చేస్తే నీకు సంతోషము, నా జన్మకు ఒక కారణం ఉంటుంది కదా, నేను ఏ పని చేయాలి? ఇదిగో నీ మాటలు నాకు అర్థం కావాలి, నాకు తెలియజేయి తండ్రి నీ ఉద్దేశాలు, నేను తెలుసుకుంటాను తండ్రి, నేను నా మనసు నిలుపుతాను తండ్రి, నా హృదయంలో నీకు చోటు ఇస్తాను, ఇదిగో నీకు ఉద్దేశాలు తెలుసుకొని ఆ ఉద్దేశాలను నెరవేరుస్తాను. నా తరంలో నేను కూడా, దావీదు గారు తన తరం వారికి సేవ చేసి నిద్రించారు కదా, ఈ మాటలని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, వింటున్నాం, కానీ మరి పాటిస్తున్నామా, ప్రకటిస్తున్నామా, ఆ పనిలో ఉంటున్నామా అని మనం అందరూ కూడా పరీక్షించుకోవాలి. చెబుతున్నా నేనైనా వింటున్నా ఏదైనా మనం అందరం కూడా దేవుని హృదయంలో చోటిచ్చేట్టుగా ఉండాలి. అప్పుడే దేవుడు ఉండే స్థలానికి వెళ్ళిపోతాం. దేవుడైతే అందరికి స్థలాన్ని సిద్ధపరిచాడు. ఎంతమంది స్థలాన్ని సంపాదించుకోగలరు? ఎంతమంది పరలోకంలో స్థలాన్ని సంపాదించుకోగలరు? ఎంతమంది పోగొట్టుకుంటారో దేవుడు మన చేతిలోనే పెట్టాడు అది. ఎందుకంటే జీవ వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. ఇదిగో నువ్వు చదువుకో, ఇది నువ్వు నేర్చుకో, ఎంతమంది సేవకులు చెబుతున్నారు, విను, గ్రహించు, పాటించు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడని రాత్రి కాలంలో ఈ మాటలు మనం వింటున్నాం. అందరం కూడా నిత్యం మన హృదయంలో దేవుని చోటిస్తే పరలోకంలో మనకు స్థలాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద చోటు ఇవ్వకపోతే పరలోకంలో దేవుడు మనకు ఎలా స్థలం ఇస్తాడు చెప్పండి? ఆయన కోసం మనం ఆలోచిస్తే ఇక ఆలోచిస్తే నిజంగా ఈ బైబిల్ గ్రంథంలోనే భక్తిగా బ్రతికిన వారికి స్థలం ఇచ్చాడా లేదా? ఈ బైబిల్ గ్రంథంలో ఒక రూతమ్మ గారు ఉన్నారు. ఒక రూతమ్మ గారు ఆమె మరి దేవుని కోసము బ్రతికింది కాబట్టి, అంటే రూతమ్మ గారు మొదట బ్రతికిన బ్రతుకు ఆమె అన్యురాలైనప్పటికీ ఇదిగో నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని అత్తను వెంబడించింది నళిని గారిని. అంటే దేవుణ్ణి వెంబడించిందా? అవునండి. రూతమ్మ గారు అలాగా దేవుని తెలుసుకున్న తర్వాత మరి దేవుని వెంబడించింది, అత్తను ప్రేమించింది. అలాగ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆమె ప్రేమను చూసి, దేవుని ప్రేమించిన విధానాన్ని చూసి బైబిల్ గ్రంథంలో రూతమ్మ గారికి స్థలం ఇచ్చాడా లేదా? ఒక పుస్తకంగా రాయబడింది ఆమె గురించి. ఒక పుస్తకంగా రాయబడిందంటే భక్తులు అలాగా దేవుడికి హృదయంలో స్థలం ఇచ్చారు, చోటు ఇచ్చారు కాబట్టి వారి జీవితాలను రాయించడానికి బైబిల్ గ్రంథంలో ఎక్కించాడు దేవుడు. అంటే ఇక్కడే దేవుడు రాయిస్తే ఇక పరలోకంలో ఎందుకు ఇవ్వడు? మనము అంటే నిదర్శనంగా మనం చూస్తే బైబిల్లో భక్తిగా బ్రతికిన వారికే ఈ జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో చోటిస్తే వారి గురించి, కొంతమంది గురించి అయితే భక్తుల గురించి ఒక్కొక్కసారి ఒక అధ్యాయంలో మాత్రమే ఉంటుంది,
ఒక్కొక్క ఒక 2-3 అధ్యాయాల్లో ఉంటుంది. ఇక చెప్పాలంటే ఒక పుస్తకంగా మరి రూతమ్మ గారి గురించి రాయించారు. అంటే ఇక్కడే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే స్థలం ఇస్తే ఇక పరలోకంలో దేవుడు ఎందుకు స్థలం ఇవ్వడు చెప్పండి? మనం అలా బ్రతికినప్పుడు మన హృదయంలో దేవుడికి స్థలం ఇస్తే మనం పరిశుద్ధంగా బ్రతుకుతే పరలోకంలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. చాలా మంది మరి హృదయంలో స్థలం ఇస్తున్నారా దేవునికి? అంటే కొంతమంది అంటారండి, నేను ప్రార్థనకు రావాలంటే ఇష్టమేనండి, నాకు వాక్యం అంటే ఇష్టం అండి, యేసుప్రభువు అంటే ఇష్టం అండి, కాకపోతే మా ఇంట్లో పంపించరండి ప్రార్థనకు, మా భర్త పంపించరండి. ఇలాగా కొంతమంది కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే అలాంటి సమస్యలు ఉన్నవారు వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క మంచి ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన ద్వారా మరి వాక్యంలో లేని భర్తలు కూడా రాబట్టబడవచ్చు అని బైబిల్ చెబుతుందండి. నిజంగా ఒకవేళ భర్తే ప్రార్థనకు పంపించడం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ స్త్రీ ఏం చేయాలన్నప్పుడు ఇదిగో భర్త గారు చెప్పుకోవాల్సినటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఏమండి, మా పుట్టింటికి పంపించకపోయినా నాకు బాధ లేదండి, నాకు ఈ సంవత్సరం పట్టు చీర తీయకపోయినా నాకు బాధ లేదండి, నాకు ఈ సంవత్సరం బంగారు కొనకపోయినా నక్లీసు ఎప్పుడు అడుగుతుంటారు కదా స్త్రీలకు, ఇవన్నీ ఇష్టం కాబట్టి ఎప్పుడు పుట్టింటికి అంటే ఎప్పుడు రెడీగా ఉంటారు వెళ్ళటానికి. అంటే వంట చేయండి అంటే అలర్ట్ గా ఉంటారు, ఏ విషయంలో అలర్ట్ గా ఉంటారో ఉండరో కానీ పుట్టింటికి అంటే అలర్ట్ గా ఉంటారు వెళ్ళటానికి కదా. అంటే పుట్టింటి మీద ఆశ ఉంది కాబట్టి. పోనీలే, ఇంకా చీరలు అంటే నగలంటే ఇవన్నీ స్త్రీలకు ఇష్టం కదా. మరి ఈ సంవత్సరం నాకు పట్టు చీర కొనకపోయినా బాధ లేదు, ఈ సంవత్సరం నాకు బంగారు కొనకపోయినా బాధ లేదు, మా పుట్టింటికి పంపించకపోయినా నాకు బాధ లేదండి, నన్ను ప్రార్థనకు పంపించాలని రిక్వెస్ట్ చేసుకుంటే ఏ భర్త ఎందుకు పంపించాడండి? నేను అక్కడికి వెళ్ళి ఏమైనా ఇదిగో నేనేమైనా షాపింగ్కి వెళ్తున్నాను, నాకు ఏమైనా 10,000 డబ్బులు నేను అడుగుతున్నానా, లేకపోతే ఇదిగో నేనేమైనా షికారికి వెళ్తున్నాను అంటున్నానా? దేవుని మాటలు వింటానండి, దేవుని వాక్యం, దేవుడు గొప్పవాడు, నా మాటలు నేర్చుకుంటానని చెప్పుకునే విధానాన్ని బట్టి చెప్పుకోవడం వలన భర్త ఎందుకు మారడు చెప్పండి? భర్త మారుతాడు, పంపిస్తాడు. కాకపోతే చెప్పే విధానం తెలియక చాలా మందికి గొడవలు పడుతూ ఆగిపోయేవారు. మా భర్త పంపించడం లేదు కాబట్టి నేను రావట్లేదండి అంటే మన ప్రవర్తన మారితే భర్త ఎందుకు పంపించాడు? మన ప్రవర్తన మార్చుకొని అలాగ అనుకూలపరుచుకునే విధానం మన చేతిలో ఉంది. కాకపోతే ఎలా నడుచుకోవాలో తెలియక ఇదిగో నేను అయితే వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి మా ఇంట్లో సమస్య వల్ల నేను రాలేకపోతున్నాను కొంతమంది చెప్తున్నారు. ఒక హన్నమ్మ ఏం చేసింది? తన కుమారుడైన సమూయేలు గారిని మరి భర్తను ఒప్పించుకొని సేవకు అప్పగించిందా లేదా? మందిరంలో చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఇచ్చేసి వచ్చేసిందంటే ఆవిడ తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో చూసారా? పిల్లలు లేక బాధపడుతున్న ఆమె దేవుడి దగ్గర మొరపెట్టుకునింది, బాధ విన్నవించుకునింది. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి బిడ్డని ఇచ్చాడు. తర్వాత భర్తకి ఏం చెప్పుకునిందో, అయ్యా నేను దేవునికి మొక్కుకున్నాను, దేవుడికి ఇచ్చేస్తా అన్నప్పుడు ఆ మాట కాదని లేదు. అదేంటి నాకు చెప్పకుండా నువ్వు అలాగా దేవునికి ఇచ్చేస్తాను అంటున్నావు, నేను ఎలా సెలక్షన్ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, నేను ఇలా ఆశలు పెట్టుకుంటే నువ్వు దేవునికి ఇస్తాను అంటే అన్నాడా? అనలేదే. అంటే చెప్పుకునే విధానాన్ని బట్టి, మనం బ్రతికే విధానాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి మనకు కూడా చేస్తారండి. అలాగా స్త్రీలుగా మనము కలిగి ప్రార్థనకు ఎక్కువ రావటము, దేవుని సన్నిధిలో గడపడం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడము, అలాగ ఉండటం, మనం దేవునికి స్థలం ఇస్తే దేవుని పిల్లలుగా మనం అందరం కూడా మీకు చెబుతున్న నేను అందరూ మన హృదయంలో దేవునికి స్థలం ఇస్తే దేవుడు మనకు పరలోకంలో స్థలం ఇస్తాడండి. ఇప్పుడు స్థలం ఇచ్చిన దేవునికి స్థలం ఉందా భూమి మీద? భూమి మీద స్థలం లేదు, భూమి మీద ఆయన కోరుకోవడం లేదు. ఎందుకంటే ఎవరికైనా చెప్పాలంటే కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి స్థలం ఇచ్చాడు భూమి మీద. అందుకే మనం మొట్టమొదట ఆయన భూమిని నరులకు ఇచ్చాడు అంటే ఈ భూమిని దేవుడు ఇచ్చాడు. అయితే ఈ భూమి మీద ఆయన స్థలం, ఆయన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయనకి స్థలం లేదు. అయితే ఆయన భూమి మీద స్థలాన్ని కోరుకోవడం లేదు, మన హృదయంలో స్థలాన్ని కోరుకుంటున్నాడు. ఆ హృదయంలో మరి స్థలము మనం ఇస్తున్నామంటే ఇస్తే మనకు క్షేమం ఉంది, లేకపోతే అపవాదికి చోటు ఇస్తే మనకు ప్రమాదం ఉంది. అలాగే బ్రతికిన వారి గురించి, ధనవంతుడు లాజరు గురించి మనం చెప్పారు కాబట్టి మనం మన హృదయంలో స్థలం ఇస్తే పరలోకంలో దేవుడు మనకు స్థలం ఇస్తాడు. కాబట్టి స్థలం ఇచ్చిన దేవునికి స్థలం లేదు, మనం స్థలాన్ని ఇద్దాం. క్రైస్తవులు దేవుని పిల్లలుగా ఇస్తేనే పరలోకంలో మనం స్థలాన్ని సంపాదించుకోగలం. కాబట్టి మీరు దేవుని పిల్లరా, మరి మనం అందరం కూడా మరి ఇంతవరకు చక్కగా మాటలు విన్నాము. మరి అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మాకన్న తండ్రి, మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. రాత్రి కాల సమయంలో తండ్రి నీ మాటలు, నీ మహా జ్ఞాన వాక్కులు తండ్రి మీరు బైబిల్ గ్రంథంలో రాయించిన మాటలను కొంతసేపు మేము ధ్యానించాము తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని నిర్మించి భూమి మీద ఆకారాన్ని చేసి ఆత్మను తండ్రి మీ ఆత్మను ఉంచి ఇదిగో మాకు ఒక ఆకారాన్ని ఇచ్చి భూమి మీద మీరు పెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీ సంకల్పం చేత మేము భూమి మీదకు పంపబడ్డాము. అయితే మీ సంకల్పాన్ని ఎరిగి మేము నెరవేర్చాలి. అతి కృప మాకు అందరికి అనుగ్రహించండి తండ్రి. మా హృదయం ఎల్లప్పుడూ ఇదిగో తండ్రి మీరు మా హృదయాన్ని పరీక్షిస్తున్నారు.
హృదయంలో తండ్రి మరి పాపానికి చోటు ఇవ్వక, అపవాదికి చోటు ఇవ్వక తండ్రి నీ వాక్యానికి చోటిచ్చే పిల్లలుగా ఉండాలి తండ్రి. అటువంటి మనసు మాకు అందరికీ అనుగ్రహించండి. ఎప్పుడు కూడా తండ్రి తొట్టిలుగా బలహీనులు కాక విశ్వాసంలో తండ్రి జ్ఞానంలో ఎదిగి నీ వాక్యాన్ని తండ్రి నేర్చుకుంటూ ప్రకటించే పిల్లలుగా మేమందరం ఉన్నట్టు కృపను దయచేయండి తండ్రి. అలాగే మీ పిల్లలు ఇంతవరకు నాయన మరి బెంగళూరు ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ జూమ్ కాల్ ద్వారా తండ్రి నీ వాక్కులు నాయన గూగుల్ మీట్ ద్వారా నీ పిల్లలు నీ వాక్కులు విన్నారు తండ్రి. మరి వాక్యమైన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని తండ్రి తోడుగా ఉండండి. ప్రతి హృదయం నాయన మరి నీ కొరకు తండ్రి ఎదురు చూసేవారుగా ఉండాలి. ప్రతి హృదయంలో నీకు స్థలం ఇచ్చే పిల్లలుగా ఉండాలి. వారి హృదయంలో నీ మాటలు ఫలింపజేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మరి సేవకులకు జ్ఞాపకం చేసుకోండి. మరి సామ్స్ బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ మరి ఎంతగానో మరి స్త్రీలను అయితేనేమి మరి పురుషులను అయితేనేమి అందరినీ కూడా నీ వాక్యంలో నడిపించడానికి ప్రయాసపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి ఎందరైతే ఇదిగో బెంగళూరు ప్రాంతంలోనైనా మీ యొక్క సత్య సువార్త పనిలో ఉంటున్నారో, ఎందరైతే వాక్యం కోసం కూడుకుంటున్నారో వారందరికీ మీ యొక్క తోడు మీ ఆశీస్సులు ఉంచండి తండ్రి. మీ దేవుళ్ళు మీ బిడ్డలపై ఉంచుతారని కోరుకుంటూ వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ చిత్తం అయితే తండ్రి మీ పిల్లలతో మరొకసారి ఇలాగా నీ వాక్యం ద్వారా కలుసుకునే భాగ్యాన్ని దయచేస్తారని కోరుకుంటూ మీ బిడ్డలందరినీ తండ్రి మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన పవిత్రమైన నామములు ఈ ప్రార్థన మనలు మీకు సమర్పిస్తుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.